హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఇది మిల్లెట్స్‌తో చేసిన దోస రుబ్బండి. ఈ మినపప్పు, క్వినోవా, రెడ్ రైసు, బ్రౌన్ రైసు వీటితో కలిపి చేసిన మినప రుబ్బండి. ఈరోజు మూడో సోమవారం కదా! మేము ఇంట్లో టిఫిన్ ప్రిపేర్ చేసుకున్నాము. మామూలుగా అయితే ఇది రైసు అన్నంలో వండుకొని తినాలంటే ఇబ్బందిగా ఉంటుంది కదా! ఇబ్బందంటే చిన్న పిల్లలుంటారు తినరు కదండీ! మా ఇంట్లో అయితే మా పిల్లలు తినరు. వాళ్ళకి ఎలాగైనా పోషకాలు వెళ్ళాలి కదా! అని చెప్పేసి నేను మిల్లెట్స్‌తో చేసి అదే వెళ్ళాలి కదా! అని చెప్పేసి దోసలాగా తయారు చేశానండి. వీటి కాంబినేషన్ వచ్చేసి నేను కొబ్బరి చట్నీ చేశాను. పల్లీ చట్నీ చేశాను. కొబ్బరి చట్నీ ఏంటంటే పూజలు కదా! ఈ మధ్యన కొబ్బరి చిప్పలు బోలెడన్ని ఇంట్లో ఉండిపోయాయండి. వాటిని సేల్ చేయాలంటే ఇలా చేయాలి కదా! అందుకనే పల్లీ చట్నీ, కొబ్బరి చట్నీ చేశాను. మరి మీ ఇంట్లో మీరేం చేసుకున్నారు? కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.